నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే 12 మంది భారతీయులు అరెస్ట్ చేసి విడుదల చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రార్థనా సమావేశం నిర్వహించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్న 12 మంది భారతీయులు. అలాగే 12 మంది భారతీయులు మనం చూసుకుంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎట్టకేలకు విడుదలయ్యారు. వీరిలో ఒక పాస్టర్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నారు. అబ్బాసియాలోని ఒక భవనం బేస్మెంట్లో రహస్యంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న 12 మందిని జునూబ్ ఆల్ సురాలోని జాతీయ భద్రతా విభాగం అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బాధిత బంధువుల నిరంతర కృషి, ఉన్నతాధికారుల జోక్యంతో అదుపులోకి తీసుకున్న భారతీయులను విడుదల చేశారు. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా కువైట్ ప్రభుత్వం బహిరంగంగా జనాలు గుమికూడటం, వేడుకలు జరుపుకోవడం పైన నిషేధం విధించింది. కువైట్లో పెళ్లిళ్ళు కూడా చేసుకోవద్దని చెప్పి నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడదని చెప్పేసి, నిబంధనలు అతిక్రమించవద్దని చెప్పేసి సామాజిక కార్యకర్తలు సూచిస్తూ ఉన్నా కానీ అబ్బాసియా ప్రాంతంలో ఒక బేస్మెంట్లో మనం చూసుకుంటే ప్రార్థనలు నిర్వహించిన తర్వాత చుట్టుపక్కల ఉన్నవారు ఎవరో సమాచారం అందించారన్నమాట. దీంతో పోలీసులు వెంటనే దాడి చేసేసి 12 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఉన్నతాధికారుల జోక్యంతో మనం చూసుకుంటే వాళ్ళని విడుదల చేశారన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏదైనా పండుగ వచ్చినా కానీ, ఏదైనా అర్జెంట్ అవసరం వచ్చినా సరే కానీ ఒకే చోట ఎక్కువ సంఖ్యలో జనం అయితే గుమికూడవద్దనండి. గ్రూప్గా చేరి ఏదైనా మీరు ప్రార్థనలు చేయాలన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైట్ ప్రభుత్వం అనుమతించదన్నమాట. వాటిపైన నిషేధం విధించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.